ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కోసం ఏదైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు, కానీ ఇలాంటి పని మాత్రం చేయకూడదు. ఇంతకీ తను ఏం చేశాడో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ along with his team. ఈ రోజు ఎవరంటే వచ్చిన మీ ఇద్దరిని చంపేస్తా. నిన్ను భార్య అని చూడను, నిన్ను అత్తయ్య అని చూడను. అల్లుడు, ఇక పైనుంచి మీరు నా ఇంట్లో ఉండే అర్హత కోల్పోయారు. బయటికి వెళ్ళిపోండి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ఒరే రాకేష్ కే, నువ్వు కానీ మళ్ళీ నా ఇంట్లో అడుగు పడితే నీకు కోస్తాన్రా. కోన్లే కోన్లే. ఇక మేమిద్దరిని కలవనేవునే, విడాకులు ఇప్పించేస్తాను పద. అరే ఏంట్రా అంత బాధగా ఉన్నావు? ఏం లేదురా, మా ఆవిని ఇంట్లో నుంచి తరిమేశాను. నా సుజాతని చూడాలనిపిస్తుందిరా, చూడాలనిపిస్తుంది. మరి అయితే మీ అత్తగారింటికి వెళ్ళి చూడరా. మా అత్త ఇంట్లో అడుగు పెడితేనే చంపేస్తుందిరా. అరే నీకు ఒక గెటప్ ఇస్తా, ఎవ్వరు గుర్తుపట్టరు. శుభ్రంగా మీ సుజాతతో సరదాగా మాట్లాడి మళ్ళీ వచ్చేసాయి. ఓకేనా? ఓకేరా. వింత 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 వేడుకైన కొత్త వింత నమ్మరాని నీ వింత కమ్మనైన కవ్వింత ఆడవేష వేసుకున్న అందగాడి నీ వింత. ఎవరండి ఇంట్లో? ఇంతకీ నువ్వెవరు? అంటే ఆ పద్మజ పని మనిషిని పంపిస్తాను నువ్వేనా? అమ్మయ్యా బాగానే వచ్చావు కానీ ఇలా ఇదిగో, నీకు అన్ని పనులు చేయడం వచ్చా? అయ్యో అన్ని పనులు చేస్తాను అమ్మగారు. అంటే కామెడీ తప్ప అన్ని చేసేస్తావన్నమాట. కామెడీ తప్ప అన్ని చేసేస్తావన్నమాట. అంటే ఇంట్లో మీరు ఒక్కలే ఉంటారా, ఇంకెవరు ఉంటారు? అమ్మాయి గారు మా అమ్మాయి నేను ఉంటాంలే. కానీ ఏంటి ఇంత దిగులుగా కూర్చుంది? ఒక దౌర్భాగ్యుడు ఆ రాకేష్ గాడు. వాడికిచ్చి పెళ్లి చేశానా, దీని బతుకుని ఇలా బుక్కు పాలు చేశాడు. అమ్మాయి గారికి నేను సర్ది చెప్తాను, మీరు వెళ్ళండి. ఏం బాధపడకండి అమ్మాయి గారు. ఆయన కొట్టినందుకు బాధపడుతున్నారా? ఆయన నన్ను కొట్టినందుకు కాదబ్బా. మరి దేనికి? నన్ను కొట్టినప్పుడు ఆయన చేతులకు ఎంత దెబ్బ తాకిందో ఏందో అని బాధపడుతున్నా. మరి అలాంటి వెదవకి విడాకులు ఇచ్చి పడేయొచ్చు కదా. మాదేమన్నా చెరువు గట్ల మీద పుట్టిన ప్రేమ అనుకుంటున్నావా? జబర్దస్త్ మెట్ల మీద పుట్టిన ప్రేమ. ఏదో రోజు మీరు తప్పకుండా కలుస్తారు, ఆ నమ్మకం నాకు బలంగా ఉంది. చెప్పిన కబుర్లు చాలు కానీ ముగ్గి. ఓకే అమ్మాయి గారు. వాట్ ఏ ఇండియన్ బ్యూటీ. ఇలాంటి అమ్మాయిని ఒక పడేసి పెళ్లి చేసుకోవాలనుకున్నా. నన్నే ముగ్గులోకి దించడానికి ముగ్గేస్తున్నావా? మీరు చాలా బాగున్నారు. ఏమైంది? ఏమైంది? వాళ్ళ అమ్మగారే ఏం చెప్పట్లేదు, నేనేం చెప్తానమ్మా, నేనేం చెప్తానమ్మా. ఏమైంది? అమ్మాయి గారు నన్ను అడిగి వెళ్ళారు. అమ్మాయి గారు మమ్మీ వాట్ ఆర్ డూయింగ్ మామ్? దొంగ సచ్చుడా, ఇంకే బుద్ధులు మానలేదు ఎట్లా నువ్వు? నాకు తొందరగా పెళ్లి చేయి మామ్. నా హార్మోనియం వాయిస్తున్నాయి తెలుసా? హార్మోనియం వాయిస్తున్నాయి తెలుసా? ఇంకెంతసేపు మామ్, పెళ్లి చేసి. అమ్మాయి చాలా బాగుంది, మీరంటే నాకు ఇష్టం. మీకు అర్థం కావట్లేదు, నేను ఎవరో తెలుసా? ఎవరు? ఒక పని మనిషినండి. మన మనుషులు దూరమైనప్పుడేరా పని మనుషులు దగ్గర అయ్యేది. పని మనుషులు దగ్గర అయ్యేది. ఒరే దరిద్రుడా, లోపలికి పదరా. ఇదిగో నువ్వు ఇంటి పనులన్నీ చూసుకో. హలో ఏంటి? నా లవ్ ఒప్పుకో, నాతో రగ్గు కప్పుకో, రగ్గు కప్పుకో. ఏమండి, ఆడదాని ముందు మీసం మెలేసేవాడు కాదండి, ఆడదాని కోసం మీసం తీసి గట్టపేసిన వాడండి అసలైన మగవాడంటే. రా కాళ్ళొక్కు. అమ్మాయి గారు ఏంటి? కాళ్ళొక్కు. నేను కాలు నొక్కాలా? కావాలా హోమియోపతి, కావాలా హోమియోపతి. సరే గాని అమ్మాయి స్నానం చేస్తుంది, వెళ్ళి వీపు రుద్దు. అమ్మా ఎందుకులే అమ్మా, నేను పోయి చేస్తా. నీ పేరేం పేరు? రక్కమ్మ. రారా రక్కమ్మ. రారా జక్కమ్మ. నీ ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క. నువ్వు ఏంట్రా ఇన్ని వేరియేషన్లు చూపిస్తున్నావు ఈ స్కిట్ లో? నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. అసలు నేను ఎవరో తెలుసా? ఎవరు? మీ అమ్మాయి ముందుండి మొత్తం చూస్తూ ఏం మాట్లాడలేదు, నేనేం చెప్పను రా. అమ్మా ఎందుకు ఇంతగానో మరుస్తున్నారు ఇంట్లో? ఇంట్లో అరవడం ఏంటే? నా గొంతు గుర్తుపట్టలేదా? నేనే నీ మొగుడు రాకేష్ గారిని. నీకోసమేరా. మా అమ్మకు నువ్వు వచ్చిన మంది తెలిస్తే చంపేస్తా. ఏదో ఒకటి చేసి దాచిపెట్టేస్తాను.
పని మనసుతో కబుర్లేంటి? ఏంటి నువ్వు ఇంకెక్కడే ఉన్నావు? ఆడి గది క్లీన్ చేయమంటే చేయనట్టున్నావట. అవునమ్మా, నా గది క్లీన్ చేయంటారు, క్లీన్ చేస్తలేదు. వెళ్ళు. బోయవాని వేటుకు గాయపడిన కోయిల. ఏమైందిరా? ఏమైందిరా? ఏంటి ఏదో చూసేనట్టున్నాడు? ఒక అద్భుతాన్ని చూశాడు. ఒరేయ్, నా కొడుకుని ఇలా చేసినందుకు నిన్ను చంపేస్తాను. ఏంట చేసేది? నేనే నీకు అల్లుణ్ణి. దీనికోసం వేషం వేసి ఇలా వచ్చాను. ఇలాంటి తప్పుడు వేషాలన్నీ భార్య ఇంట్లో ఉన్నప్పుడు తప్పుడుగా మీ మగవాళ్ళందరూ ప్రవర్తించకుండా ఉంటే ఇలా వేషాలు వేసుకొని రావాల్సిన కర్మ లేదు కదా. ఇదిగో చూడు, మా అమ్మాయిని ఇక్కడి నుంచి చక్కగా చూసుకోవాలి. చూసుకుంటాను. నీ బామ్మర్దికి మాట ఎలా వస్తది? ఏ అద్భుతాన్ని అయితే చూశాడు మళ్ళీ అదే అద్భుతాన్ని చూడ. నేను అప్పటికి నీకు చెబుతూనే ఉన్నా, వద్దురా ప్రవీణ్ వద్దురా అని. నువ్వు వింటావా? ఏంట్రా, ఏం చేశాడా? నా కళ్ళు పోయినారా నీ వల్ల. ఇక పైనుంచి ఈ వేషాలు వేయను. మీ అక్కని బాగా చూసుకుంటాను. అది బుద్ధిగా ఉండండి. ఒక చిన్నగా జస్ట్ లైక్ దట్ మెట్లు దగ్గర. పో లాస్ట్ కు మణికొండ మరిచెట్టు మెట్లే కానీ పోయిగా, మరిచెట్టు మెట్లే కానీ పోయిగా. దేవుడు లాంటోడే భార్యల కోసం 100 వేషాలు వేసాడు. ఆఫ్టర్ ఆల్ ఒక భర్తని ప్రేమించిన ప్రియురాల కోసం ఈ వేషం వేయలేనా చెప్పు సుజ్జి? ఈ వేషాలు నీ ముందు వేసానంటే బయట వేషాలు ఇంకా ఏమీ వేయను. నన్ను బాగా చూసుకో, నిన్ను బాగా చూసుకుంటా. మన పుట్టింటికి వెళ్ళిపోదాం రావే. ఇంద్రజ గారు ఎలా అనిపించింది స్కిట్? రాకేష్ గారు దుమ్ము దులిపేశారు. కొంతమంది లేడీ గెటప్ వేస్తే కనబడుతుంది, మీకు ఈ గెటప్ చాలా బాగా సూట్ అయింది. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఓవరాల్ ద స్కిట్ ఇస్ వెరీ వెల్ ప్రెసెంటెడ్. సూపర్. ఖుష్బూ మ్యామ్. రాకేష్ మ్యామ్. అంత ఈజీగా లేదండి. కమల్ గారు చేసిన వేషం అంత ధైర్యంగా స్టేజ్ మీద మీరు వేసి అంత బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. సో ఫస్ట్ కంగ్రాచులేషన్. ప్రవీణ్, so it was a very beautiful message which was sent across and very well performed. Lovely.